హాయ్. దీని ప్రీవియస్ వీడియో ఏంటంటే పెద్దదైపోయింది చెప్పి, అందువల్ల ఇది చిన్నగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని మళ్ళీ ఈ వీడియో చేశాను. ప్రధాన ఉద్దేశం ఏంటంటే పశు సంపద తగ్గిపోతుంది. పశు సంపద ఎందుకు తగ్గిపోతుందంటే పచ్చిగడ్డి పచ్చిగడ్డి వేసుకోవాలా, ఎండుగడ్డి వేసుకోవాలా, పేడ వేసుకోవడానికి స్థలం ఉండాలి. పచ్చిగడ్డి వేసుకోవడానికి స్థలం ఉండాలా, ఎండుగడ్డి వేసుకోవడానికి స్థలం ఉండాలా, పేడ వేసుకోవడానికి స్థలం ఉండాలా. పచ్చిగడ్డి వేసుకోవడానికి ఏమో ఒక బర్రె పెంచితే కనీసం ఒక ఎకరానా ఉండాలా. ఎండుగడ్డి వేసుకోవడానికి కనీసం 2 సెంట్లన్నా ఉండాలి. పేడ వేసుకోవడానికి కనీసం 2 సెంట్లన్నా లేదా 1 సెంట్ అన్నా ఉండాలా. ఇవన్నీ ఎందుకు లేరా పొద్దున పోయి గడ్డి తెచ్చుకోవటం, పచ్చిగడ్డి తెచ్చుకోవటం, బర్రెని కనిపెట్టుకొని అట్లాగే ఉండటం, ఒక బర్రెను అదే చాకిరి, 10 బర్రెలను అదే చాకిరి అని చెప్పేసి పశు సంపద ఏంటంటే పెంచడం మానేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాకరీ అంతా ఎవరు పడతారు, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి మొక్కని చెప్పేసి మానేసేసారు. ఇప్పుడు ఏంది పెంచుకునే వాళ్ళకి ప్రధాన సమస్య ఏంటంటే పచ్చిగడ్డి, ఎండుగడ్డి, పేడ. పచ్చిగడ్డి ఎక్కడ పెంచాలో తెలియదు, ఎండుగడ్డి ఎక్కడ వేయాలో తెలియదు, పేడ ఎక్కడ వేయాలో తెలియదు. అదే నేనేం చేస్తున్నానంటే పచ్చిగడ్డి వచ్చేసరికి నేను బయట పెంచుకుంటా, బయట ఎక్కడైనా పెంచుకుంటా, మీకు ఎండుగడ్డి ఎక్కడైనా పెంచుకుంటా. ఈ పెంచుకొని పచ్చిగడ్డి, ఎండుగడ్డి హోమ్ డెలివరీ నిద్ర లేవగానే హోమ్ డెలివరీ ఇచ్చేస్తా. మీరు చేసే పని ఏంటంటే పచ్చిగడ్డి ఇంటికి ఇస్తా, ఎండుగడ్డి ఇంటికే ఇస్తా. దానా కావాలి, మాకు అడ్డంగా ఉంది ఇంట్లో. ఇప్పుడు పచ్చిగడ్డి పెంచుకోవడానికి స్థలం లేదు, ఎండుగడ్డి వేసుకోవడానికి స్థలం లేదు, పేడ వేసుకోవడానికి స్థలం లేదు. ఇవన్నీ పచ్చిగడ్డి, ఎండుగడ్డి మీకు స్థలం లేకపోయినా నేను హోమ్ డెలివరీ చేస్తాను. పచ్చిగడ్డి, ఎండుగడ్డి హోమ్ డెలివరీ చేస్తాను. పేడ మాత్రం నేను తీసుకెళ్ళిపోయి బయట వేస్తాను. మీరు చేయాల్సిన పని ఏంటంటే పొద్దున్న లేవగానే పాలు వెతకటం. అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బర్రెలు ఉంటే ఓకే, బర్రెలు లేకపోతే లోన్ పెట్టి తీసుకోండి లేదా కొనుక్కోండి. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే కొంచెం ఏదంటే బిలో పోవర్టీ వాళ్ళు అయితే బాగుంటారు. ఎందుకంటే ఉన్న వాళ్ళనుకో జాబ్ ఉంటే ఇబ్బంది లేదు, వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇక్కడ ఏంటంటే పనులు చేసుకునే వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు పనికి వెళ్ళిపోతున్నారు. అంత అవసరం ఏముంది? ఇప్పుడు ఒక లేడీ వెళ్ళి బయట పని చేయాలి, అంత అవసరం ఏముంది? ఇప్పుడు ఆప్షన్ ఉంది కాబట్టి ఒక బర్రెని పెంచుకున్నాం అనుకో, నెలకి 10 నుంచి 20 వేలు దాకా వస్తుంది. ఒక బర్రె 8 లీటర్లు ఇస్తుంది, ఒక బర్రె 16 లీటర్లు ఇస్తుంది. ఆ గడ్డిని బట్టి ఆ కాస్ట్ ఎంతో ఆ కాస్ట్ ఎంతో చెప్తే అంత నాకు ఇచ్చేసేయండి. ఒక మ్యాన్ పవర్ కావాలి, అవసరం అయితే వాళ్ళకి మాత్రం 1000 రూపాయలు ఇవ్వండి. గడ్డికి ఎంత అయితే అంత ఇవ్వండి. నాకు ఎండుగడ్డికి ఎంత అవుతుంది అంత అవుతుంది. నేను ఎక్కువ కాస్ట్ కూడా ఇంకొకటి ఏంటంటే మీరు గడ్డి పెంచుకుంటే ఎంత అవుతుందో అంతే ఇవ్వండి, నాకు అంతమించి ఎక్కువ వద్దు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బర్రె పెంచుతున్నాం కదా అని చెప్పేసి అది బాగలేనప్పుడైనా కానీ, లేకపోతే అది ఇంకేమన్నా రోగం వచ్చినా కానీ ఎవరు చూస్తారు, ఎవరు చేస్తారు అనుకోవద్దు. దాన్ని ఎవ్రీ డే మా ఊరు విజిట్ చేస్తాడు. దానికి బాగలేదనుకో డాక్టర్ని ప్రొవైడ్ చేసే బాధ్యత మాది. లేదా దానికి బాగలేకపోయిన డెలివరీ టైంలో అయినా ఏ టైంలో అయినా కానీ మేము వచ్చి దాన్ని బాగా చేసి బాగా చూసుకొని, దాన్ని బాగలేకపోయినా అబ్జర్వేషన్లో పెట్టుకొని, ఇప్పుడు మధ్యాహ్నం బాగాలేదు మీకు మెడిసిన్ ఎట్ట వేయాలి అని చెప్పి ఇంజక్షన్స్ అన్నీ చేయించి డాక్టర్ చేత అంతా ప్రొవైడ్ చేయించే వస్తాము. ఇంకొకటి ఏంటంటే బర్రె ఉంది కదా, ఈ ఊరు వెళ్ళటానికి లేదు, పెళ్ళికి వెళ్ళటానికి లేదు, బర్రెని అంటి పెట్టుకొని ఉండాలి, పాలు తీసేది ఎవరన్నా భయపడాల్సిన అవసరమే లేదు. మీరు ఊరు వెళ్తా మీ బంధువుల నెంబర్ కానీ, మీ ఇంటి పక్కన వాళ్ళ నెంబర్ కానీ ఇస్తే మీరు వాళ్ళని దగ్గర పెట్టుకొని పాలు పితికి తీసుకొని వస్తాము. ఇంకొకటి ఏంటంటే నేను పాలు పితుక్కోలేను అంటే మిషన్ పెట్టి తీస్తాము. ఇంకొకటి ఏంటంటే పొద్దున్నే వస్తాము, మా మనిషి వస్తాడు, దానికి బాగుందా లేదా, జ్వరం ఉందా, ఏముందా అని చెక్ చేసుకున్న తర్వాత మేము పాలు పితుక్కుంటాము. చెక్ చేసుకున్న తర్వాత పాలు పితుక్కొని మీరు చేయాల్సిన పని ఏంటంటే పొద్దున్నే లేచి ఆ పేడ తీసి బయట పెట్టడం, పాలు పితికి మాకు ఇవ్వటం. పర్మనెంట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్, జీవితకాలం కాదు. మీ బిడ్డ తరాలు చేసుకోవచ్చు. మీ బిడ్డ తరాలు చేసుకోవచ్చు దీన్ని. బిడ్డ తరాలు అంటే ఎందుకంటే దానికి పిల్లలు
పుడతాయి, దానికి పిల్లలు పుడతాయి, దానికి పిల్లలు పుడతాయి. అట్లా జీవితకాలం మీరు చేసుకుంటూనే ఉండొచ్చు. మీరు వర్క్ ఫ్రమ్ నా ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే ఉపాధి కల్పించడం. ప్రజలు ఇప్పుడు ఇప్పుడు లేనోళ్ళు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు. ఉన్నవాళ్ళు అయితే ఇబ్బంది లేదులే, దానికి ఉన్నవాళ్ళు అయితే ఇబ్బంది లేదు. లేనోళ్ళు ఏంటంటే పనులకి వెళ్ళిపోవటం, ఇంట్లో అంత కష్టమే వచ్చిందబ్బా. ఒక బరువు పెంచుకోండి. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోము. పొద్దున ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంటే కదా, అంతకుమించే ఉంది. దానికి పొద్దున్న నీళ్ళు పెడతారు, గెడ్డేస్తారు. ఇక దాని ముందు గెడ్డేస్తే చాలుగా, తినేది కదా, మీరు అవసరం లేదు కదా. సాయంత్రం ఎప్పుడు అవుతుంది, సాయంత్రం అయితే మళ్ళీ గడ్డి పొద్దున్న తెచ్చి మళ్ళీ సాయంత్రం వస్తాం కదా మేము. సాయంత్రం వచ్చినప్పుడు మళ్ళీ పచ్చిగడ్డి వేస్తాము. పచ్చిగడ్డి వేసినప్పుడు మళ్ళీ సాయంత్రం పచ్చిగడ్డి తీసుకొస్తాము. అప్పటికప్పుడు తీసుకొస్తే మీకు ఇస్తాం. మీరు మళ్ళీ పచ్చిగడ్డి వేసుకోండి, ఎండుగడ్డి వేసుకొని నీళ్ళు పెట్టుకోండి, అంతే కదా. పాలు పితికి పేడ ఇయటమే కదా. ఇంకొకటి పేడ సేంద్రియ వ్యవసాయానికి ఉపయోగిస్తారు, అది అమ్ముతాము. అది అమ్మిన డబ్బులు కూడా మీకే. బరువుల వల్ల లాభం ఏంటంటే గ్లోబల్ గ్యాస్ వస్తుంది. ఆ గ్యాస్ ఉత్పత్తి చేసి మీకే ఇస్తాము. 2, ఇక్కడ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయొచ్చు. వాటికి కూడా వాకింగ్ లాగా ఏం చేస్తామంటే, టర్బైన్ బ్లేడ్లు ఉంటల్లా, ఇప్పుడు విండ్ టర్బైన్ బ్లేడ్లు ఉంటల్లా, దాన్ని బరువులో కట్టేసి తిప్పితే మనోడికే సేవింగ్. బరువుల వల్ల ఇంత ఆదాయం ఉంది. ఇంత ఆదాయం ఉన్నప్పుడు ఎందుకు వదిలిపెట్టాలి? నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోము, ఉపాధి కల్పించటం. అది బిలో పావర్టీ వల్ల అయితే ఇంకా బాగుంటుంది. నాకు నాకు ఒకటి కాదయ్యా, 10 బర్గర్‌లోనైనా నాకు ఇబ్బంది లేదు. వాటి ఫుడ్ డెలివరీ చేయడానికి నాకు అసలు ఇబ్బందే లేదు. నేను ఒకటే పెంచుకుంటా అంటే ఒకటే పెంచుకోండి, 1, 2 పెంచుకోండి. ఎందుకనంటే పోను ఇట్లా హోమ్ డెలివరీ చేస్తున్నాం అనుకో, ఒకటి కాస్త 10 అవుతుంది. అప్పుడు పాలు అమ్మేవాళ్ళే కానీ కొనేవాళ్ళు లేకుండా పోతారు. పాలు లేదా కేంద్రానికి పోసుకోండి, మీ ఇష్టం అది. కేంద్రానికి కాకపోతే ఇంట్లో వాడుకోండి. మేమేందంటే పొద్దున్నే వస్తాము. పొద్దున్నే చేసే పని ఏంటంటే, మీకు ఎండుగడ్డి, పచ్చిగడ్డి దానా కావాలంటే దానా వేస్తాము. మీ దగ్గర ఉన్న పేడ, పాలు తీసుకెళ్ళిపోతాము.